హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ 46వ భాగాన్ని వినేద్దాం. నేనెందుకున్నాను సునీత, నీకు తోడుగా నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు. ఎవరూ లేనప్పుడు మీ నాన్నతో మాట్లాడి నీకు ఫ్లాట్ కొనిపించి ఇంట్లో వాటా రాయమంటాను అంది. ఆ మాటకి సునీత ముఖం వెలిగిపోయింది. ఏంటమ్మా నువ్వనేది? నిజంగానే నాకు రావాల్సిన ఆస్తి వచ్చేలా చేస్తావా? నమ్మలేక అడిగింది. ఎందుకు చేయను, చేస్తాను. కానీ నువ్వు మరి ఫ్లాట్ కొన్నాక రవితో ఫ్లాట్లో ఉంటావా? ఉండవు కదా అంది. నేనెందుకు ఉండనమ్మా, ఉంటాను. మరి మీ అత్తగారు మీ ఆయనకి వేరే కాపురం అంటే ఇష్టం ఉండదని నువ్వే అన్నావు కదా, మరి ఫ్లాట్ కొన్నాక అందులో ఎవరుంటారు? సూటిగా అడిగింది. ఎవరుంటారు? నేనుంటాను. కొనేసివ్వు నీ కూతురికి అంటూ లోపలికి అడుగు పెట్టింది మంగాదేవి. ఆ వెనకే రవి కూడా. ఇద్దరినీ చూడగానే తల్లి కూతురికి నోట మాట రాలేదు. బొమ్మలా బిగుసుకుపోయారు. అనుకున్నాను మేము కొంప కదలగానే నువ్వు మా కొంపకు వచ్చి పెట్టాల్సిన పొల్లలన్నీ పెడతావని. ఏం బ్రతికే నీది అంటూ తిట్టింది మంగాదేవి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ముందు మీరు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, అప్పుడు మా అమ్మ మీకు విలువ ఇచ్చి మాట్లాడుతుంది అంటూ ముందుకొచ్చాడు రవి. ఏంటి రవి, ఈ మధ్యన మీరు నన్ను ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి అంత లోకుగా కనపడుతున్నావా అంది. లోకుగా కాదత్తమ్మా, కాపురాలు కూర్చోవల్లాగా కనిపిస్తున్నారు. ఏంటి కూతురికి చెప్పాల్సిన మాట అది? ఫ్లాట్ కొంటాను, మీ అత్తగారు ఎక్కడుంటుంది? మీ ఆయనకి వేరే కాపురం ఇష్టం ఉండదు కదా. ఏంటి మీ ఉద్దేశం? మీ అమ్మాయి నేను ఎందుకు వేరే కాపురం పెడతాం? పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇంకోసారి నా భార్యకి ఇలాంటి మాటలు చెబితే వేరే కాపురం కాదు, నీ కూతుర్ని నీకు అప్పగించి నాకు సంబంధం లేనిది జాగ్రత్తగా చేతులు దులుపుకుంటాను. కొంచెం కూడా సిగ్గనేదే లేదు. కోడలికి కడుపు పోగొట్టారు, ఇప్పుడేమో వాళ్ళకి మనశ్శాంతి ఉండకూడదని ఆస్తుల కోసం గొడవలు వచ్చేలా నా భార్య మీరు కొత్త పన్నాగాలు పడుతున్నారు అంటూ కోపంగా సునీత దగ్గరకొచ్చి, నీకేం తక్కువ వచ్చింది ఆస్తి కోసం ఏడుస్తున్నావు? అసలు నువ్వు కడుపుతో ఉండి ఆలోచించే విషయాలేంటి? గొడవలు ఆస్తువులు ఇవేనా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ సమీరా కార్తిక్ ఫ్లాట్ కొన్నారు, మనం కూడా ఫ్లాట్ కొనుక్కొని అందులో వేరే కాపురం పెట్టాలనా? సూటిగా అడిగాడు. అవును, ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాం? మీ అమ్మగారు ఎన్ని రోజులు మనతో ఉంటారు? నాకు ఉంటుంది కదా నా మొగుడు, నా సంసారమని. ఎందుకు మీకు ఇసువంతైనా నా మీద ప్రేమ అనేది లేదు? కోపంగా అంది. మాటలు జాగ్రత్తగా రానివి సునీత. నేనేమీ బూతులు అడ్డం లేదు, మాటలు జాగ్రత్తగా రానివ్వటానికి. మీ అమ్మని మనకు దూరంగా ఉండమను. అసలు తను మనతో కలిసి ఉండి తినటం నాకు అస్సలు ఇష్టం లేదు. నా వరకు నువ్వే నా ప్రపంచం. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను, కానీ ఇంకా నా వల్ల కాదు. చెప్పు, వేరే కాపురం పెడదాం, లేదంటే ఎదురు ప్రశ్న వేశాడు రవి. లేదంటే నీతో నేను కాపురం చేయను అంది బెదిరిస్తూ. చెయ్యకు, మానేయి అన్నాడు తేలిగ్గా. షాక్ అయింది మంగాదేవి. కొడుకు కోడల మధ్యన గొడవ పెద్ద దారి తీస్తుందని. రేయ్, ఏంట్రా నీ కోపం? సునీత బుద్ధి కాని చెడిందా ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంది మంగాదేవి. మహాతల్లి, నువ్వాగు. నువ్వు ఉన్నంత వరకు నీ కొడుకు నా మాట వినడు. నిన్నగాక మొన్నొచ్చి నా సమీర వేరే కాపురం పెట్టింది. 11 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను, నేనెందుకు వేరే కాపురం పెట్టకూడదు అంటూ అత్తగారి మీద ఎగిరింది. మంగాదేవి ముక్కుసీటి మనిషి కావడంతో చీర పళ్ళుని నడుము దగ్గర దోపుకొని, ఏంటమ్మా బంగారు తల్లి, నిన్నగాక మొన్నొచ్చిన నీ మరదలు వేరే కాపురం పెట్టింది, నేను పెడితే తప్పేంటి అని అడుగుతున్నావా? ఉంది కదా కొంపలు కూల్చే నీ తల్లి, పసికందుని చంపి పాపం మూట కట్టుకునింది. నీ అమ్మ తీరులేకే నీ తమ్ముడికి మరదలికి మనశ్శాంతి ఒకటే కాదు, మనసు విరిగి వేరే కాపురం పెట్టారు అని మంగాదేవి గొంతు పెద్ద చేసి విరుచుపడింది. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు మంగాదేవి అంటూ ముందుకొచ్చింది సుమిత్ర. హెచ్చి నోరుముయ్, సిగ్గులేందానా? ఏంటి కూతురికి చెప్పే సలహాలు ఇవా? వేరే కాపురం పెట్టు, అత్తగారిని గాలి కొదిలేయని ఆడదానివేనా నువ్వు? నీ కోడల్ని దూరం అయిందంటే అందుకు కారణం నువ్వు. అయినా నీకు నాకు పోలికేంటి? కోడలైనా కూతురైనా నా దృష్టిలో ఒకటే కాబట్టే నీ కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా ఈ 7 నెలలు జాగ్రత్తగా చూసుకున్నాను. నీ కూతురికి ఈ మధ్యన బంగారం మీద ఆస్తుల మీద ఆశలు ఎక్కువ అవుతున్నాయి అంటే అవన్నీ నువ్విచ్చే చెత్త సలహాలు. నీ పనికి మాలిన బుద్ధి నీ దగ్గరే ఉంచుకో. ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంది మంగాదేవి. ఏంటత్తమ్మా మా అమ్మ మీద కోప్పడుతున్నారు అంటూ సునీత కోపంగా చూస్తుంది. మీ అమ్మ మీద కోప్పడ్డం నాకు కాదు, కొట్టినా తప్పలేదు అంటూ తల్లిని పక్కకు జరిపి ముందుకొచ్చాడు రవి. ఏంటి రవి, మీ అమ్మని సపోర్ట్ చేస్తున్నావా? నేను కట్టుకున్న భార్యని, నీతో లైఫ్ లాంగ్ తోడుగా ఉండేది నేనే, మీ అమ్మ కాదు అంది. అవునా, నాకు తెలియదే ఈ విషయం. కొట్టానంటే దవడ పగులుతుంది అని సునీత చేతిని గట్టిగా పట్టుకుని, కడుపుతో ఉన్నావు కదా అని మా అమ్మ నీకు సేవలు చేస్తుంది. మంచం పట్టుకుని గదిలోని ఏడ్చేదానివి. ఎంత గొడ్డు చాకరీ ఉన్నా అమ్మ ఒక్కతే చేసుకుంటుంది. ఈరోజు అమ్మ రాగానే కోడి కూరలు, బిర్యానీలు, డ్రై ఫ్రూట్స్లు, జ్యూసులు ఇవన్నీ చేయడానికి తమకి ఓపిక ఎలా వచ్చిందమ్మా అంటూ గంభీరంగా అడిగాడు.
కన్న తల్లి వస్తే ఏ కూతురైనా ఇలానే వండి పెడుతుంది. అంతేకాదు ఓపిక ఉన్నా లేకపోయినా పుట్టింటి వాళ్ళని చూడగానే వెనకడుగు వేయరు. అది కన్న ప్రేమంటే. అంటే కూతురికి సపోర్ట్ చేసింది సుమిత్ర. నా పెళ్ళాంతో నేను గొడవ పడుతుంటే మధ్యలో మీకేంటి సంబంధం? నాకు సంబంధం లేదంటావేంటి? తను నా కూతురు. అవునా? కూతుర్ని ఒక ఇంటికి వచ్చాక ఎలా ఉండాలో ఎలా పనులు చేయాలో నేర్పాలి కదా, మరెందుకు ఇలా అడ్డదిడ్డంగా పెంచారు అంటూ ఏదైతే అదైందని సుమిత్ర పైన గొడవకు దిగాడు రవి. చూడు రవి, ఇంటి అల్లుడివి కదా అని నిన్ను నేను ఏమీ అనటం లేదు. మీ మంచి కొరే వేరే కాపురం పెట్టమన్నాను. ఇంకాపండి అంటూ అరిచాడు రవి. మాట్లాడలేదు సుమిత్ర. అల్లుడు కోపం తారాస్థాయికి చేరుతుందని. ముందు మీరు మీ కోడల్ని ఒక అత్తగారిగా బాధ్యతగా చూసుకోండి. అప్పుడు నా పెళ్ళానికి వచ్చి నీతులు చెప్పండి. ఏంటంటున్నారు? వేరే కాపురమా? మీ అబ్బాయి వేరే కాపురం పెట్టారంటే ఇంట్లో మీరు సరిగా లేరు కాబట్టే. కానీ మా అమ్మ అలా కాదు. మీలా పసికందులు ప్రాణాలు తీసే రాక్షసి మనస్తత్వం ఉన్న తల్లి కాదు. కొడుకుని కోడల్ని దూరం చేసుకుని కూతురికి వేరే కాపురం పెట్టమని సలహాలు ఇస్తున్న వంకర బుద్ధున్న తల్లిని మిమ్మల్నే చూస్తున్నాను. ఇంకొకసారి నా సంసార విషయాల్లో వేలు పెడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతికి గాజులు తొడుక్కుని ఎవరూ లేరు. పిల్లనిచ్చామని మా మీద పెత్తనం చేయకండి. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే. హద్దులు దాటితే నేను హద్దులు దాటుతాను. పెద్దల్లో పెట్టి ఎవరి తెక్క ఎలా అనచాలో నాకు బాగా తెలుసు అని సునీత వైపు చూసి, మీ అమ్మ మాటలు విని వేరే కాపురం అని పట్టుబడుతున్నావు కదా. వేరే కాపురం అయితే జరగని పని. ఏం చేసుకుంటావు చేసుకో. ముఖం మీదే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు రవి. అంటే మీ అమ్మకున్న విలువ నా దగ్గర లేదని మీకు? లేదు అని నేను అనలేదు, కానీ ఆ విలువ నువ్వు ఈ క్షణం పోగొట్టుకున్నావు. సమీరతో స్నేహం చేశావు. అమ్మని బాగా చూసుకున్నావు. ఇంట్లో కోడలి బాధ్యత ఏంటో తెలుసుకున్నావు. కానీ మీ అమ్మ నువ్వు అందంగా బ్రతకడం సమీరాని పొగడ్తల్లో ముంచెత్తేసరికి అవన్నీ ఓర్వలేక నిన్ను తన మాటలతో మామూలు మనిషిని చేసేసింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, కుక్కతోక వంకర అన్నట్టు మీ బుద్ధులు కూడా అంతే. ఎప్పటికీ మారు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో తెలుసు కదా. మీరు కూడా అంతే. మీ బుద్ధి మారదు. నీకు నేను కావాలా మీ అమ్మ కావాలో ఇప్పుడే తేల్చుకో అని సునీత ముఖం మీదే చెప్పాడు. నేను అదే చెప్తున్నాను రవి. నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా? రోషంగా అడిగింది. ఏయ్, బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి లొంగిపోయే రకాన్ని కాదు నేను. నాకు మా అమ్మ కావాలి. నీకు మొగుడు, ఇల్లు, పిల్లలు, సంసారం, నాతో కాపురం చేసే ఉద్దేశం ఏమింటే ఈ ఇంట్లో ఉండు. లేదంటావా నీ ఇష్టం అని మంగాదేవి చేతిని పట్టుకుని, అమ్మ మాటలు విని మనల్ని ఏదో బెదిరించాలని చూస్తుందమ్మా, పద లోపలికి అని తల్లి చేతిని పట్టుకుని మంగాదేవి రూమ్కి వెళ్ళాడు. ఎంత పొగరే మీ ఆయనకి! నన్నే నా ఎదురుగా నిన్నే అవమానిస్తాడా? అంటే భార్య ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యమేమో. ఎందుకే మొగుడిని గుప్పిట్లో పెట్టుకోవడం లేదు? ఇంకాపమ్మా, ఈ రవికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని తన గదికి వచ్చి బట్టలు సర్దుకుని బయటకు వచ్చేసింది. బట్టలన్నీ సర్దుకున్నావా? కోపంగా అడిగింది సుమిత్ర. హా అమ్మా, సర్దుకున్నాను, ఇప్పుడే వస్తాను అంటూ తల్లి చేతికి ఒక బట్టల బ్యాగ్ ఇచ్చి మంగాదేవి రూమ్కి వచ్చింది. మంగాదేవి, రవి ఇద్దరు కూర్చునున్నారు. మీకు మీ అమ్మ ఎక్కువ కాబట్టి మీ అమ్మతో ఉండండి. మీ దృష్టిలో భార్యకి విలువ లేదని నాకు బాగా అర్థమైంది. ప్రేమ విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది. ఆ మాటకి మంగాదేవి షాక్గా చూసింది. మంచిది వెళ్ళు అన్నాడు రవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా. పెళ్ళాం కడుపుతో ఉందన్న ఆలోచన లేకుండా మీ అమ్మ నువ్వు నా మీద కోపంతో గొడవ పడ్డారు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున ఖచ్చితంగా నా విలువ తెలుస్తుంది మీకు. ఇలాంటి మాటలు, మొగుడు నా గురించి వస్తాడు, నా కాలు పట్టుకుని బ్రతిమలాడతాడు, ఇలాంటివి నా దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. తప్పు నీది, నాది కాదు. అన్నీ వదులుకొని వెళ్తానంటే నేనెందుకు కాదంటాను? వెళ్ళు. ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చాడు రవి. ఆ మాటలు విన్న సుమిత్ర గబగబా లోపలికి వస్తుంటే అత్తగారు లోపలికి రావడం చూసిన రవి, మీరక్కడే ఆగండి, గదిలోకి వచ్చే అర్హత మీకు లేదు అన్నాడు. ఆ మాటకి సుమిత్ర షాక్గా చూసింది. మొగుడన్నాక భార్యని కొడతాడు, తిడతాడు, ముద్దు చేస్తాడు. కానీ తప్పు చేస్తే అల్లుడు షర్ట్ కాలర్ పట్టుకొని నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని నన్ను గదిలోనే కాదు బయట కూడా దుమ్ము దులిపే అర్హత మీకుంది. కానీ ఏమీ లోటు లేకుండా బంగారంలో చూసుకుంటున్న మమ్మల్ని మీ కూతురు మనసుని మార్చి వేరే కాపురం పెట్టు, కన్నతల్లిగా చూసుకుంటున్న మీ అత్తగారిని వదిలే గంజినీళ్ళు పొయ్యుకు అని ఉచిత సలహాలు ఇస్తూ నాకు మీ అమ్మాయికి దూరం పెంచుతున్నారు. అయినా మీ కూతురికి ఎలానో బుద్ధి లేదు. ఒక ఇంటి ఇల్లాలు మొగుణ్ణి, ఇంటిని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి, సంసారం బాగా నడుపుకోవాలని ఆలోచిస్తుందే కానీ మీ అమ్మాయికి ఆ తెలివితేటలు లేవు. ఉంటే మీ మాటలు ఎందుకు వింటుంది? తీసుకుని వెళ్ళండి. నన్ను వద్దు అనుకునే కదా వెళ్తోంది. నేనెందుకు తన మాటని కాదంటాను? రేపు పెద్దల్లో పెడితే ఎవరికి గడ్డి పెడతారో బాగా పెడతారు. తీసుకుని వెళ్ళండి గట్టిగా అన్నాడు రవి. మాట్లాడలేదు సుమిత్ర. అమ్మా అని మీరు ఎంత పట్టుదలగా ఉన్నారో మా అమ్మ కావాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. మీకు కావాల్సింది నేను కాదు, నా బిడ్డ కాదు, మీ అమ్మే కదా, చూసుకోండి అని బ్యాగు పట్టుకొని బయటకు వచ్చి సుమిత్ర చేతిని పట్టుకుని, నన్ను కాదని ఎన్ని రోజులు అమ్మ దగ్గర ఉంటాడో నేను చూస్తాను అని సుమిత్రతో కలిసి బయటికి వెళ్ళిపోయింది. కోడలు వెళ్ళగానే మంగాదేవి కంట్లో చిరుతడి.
ఏంట్రా అలా మాట్లాడావు? ఎంత కాదన్నా నీకు వాళ్ళు పిల్లనిచ్చిన అత్తమామలు కాస్తైనా అంటూ మంగాదేవి మాట్లాడుతుంటే, అమ్మా ఇంకాపు, కేవలం మావయ్య కార్తీక్ ముఖాలను చూసే మా అత్తగారిని ఏమీ అనలేకపోతున్నాను. నాకు వస్తున్న కోపానికైతే నీ కోడలిని నాలుగు తగిలించాలని ఉంది, కానీ కడుపుతో ఉందని కాస్త చూస్తున్నాను. అమ్మా అమ్మా అమ్మ అంటూ జపం చేస్తుంది కదా, ఆ జపం ఎన్ని రోజులో నేను చూస్తాను అని పళ్ళు నూరాడు. మంగాదేవి మాత్రం ఆలోచిస్తూ, ఏంటో ఈ సుమిత్ర కూతురు కాపురం కోసం ఆలోచించడం లేదు. చూస్తుంటే ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. వయసులో పెద్దది, ఆ మాత్రం తెలీదా కూతురికి ఎలాంటి మాటలు చెప్పాలో లేదో. ఇలాని నేను మెత్తగా ఉంటే సుమిత్ర చాలా ఆటలాడేలా ఉంది. ఎలా అయినా బుద్ధి చెప్పాలి, చెబుతాను అనుకుంది. బెడ్ మీద కార్తీక్ ఎదపై తలని వాల్చి పడుకుంది సమీర. ఏమన్నా తింటారా? కార్తీక్ చేతిని పట్టుకుని అడిగింది. ఏమీ వద్దు సమీర, కాఫీ పెట్టు చాలు. సరే అండి అని పైకి లేచి కిచెన్ రూమ్కి వెళ్ళి రూమ్ అంతా చూసింది. చాలా పెద్ద కిచెన్ రూము, వెలుతురు బాగా వస్తుంది. పైన 3rd ఫ్లోర్ కావడంతో గాలి కూడా బాగా వస్తుంది. వంటగది బాగా నచ్చింది సమీరాకి. స్టవ్ పై కాఫీ పెట్టి కిచెన్ రూమ్ బయటకు వచ్చింది. 2 పూల కుండీలున్నాయి. తనకి నచ్చిన విధంగా కార్తీక్ ఫ్లాట్ తీసుకోవడం చూసి నవ్వుకుంది. ఒక పావు గంటకి పాలు కట్టి చిక్కటి కాఫీ కలిపి కప్స్లో పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది. హాల్లోకి ఎడమ వైపున చిన్న గార్డెన్ ఉంది. అక్కడ చైర్లో కూర్చున్నాడు కార్తీక్. కార్తీక్ కాఫీ. థ్యాంక్ యూ సమీరా అని కప్పు తీసుకొని ఆమెను కూర్చోమని చైర్ ఇచ్చాడు. వద్దు మీరు కూర్చోండి అంది. కానీ కార్తీక్ వినలేదు. ఇంకా ఇలా కాదని చైర్ పక్కన పెట్టి ఇద్దరు కింద కూర్చున్నారు. పర్వాలేదా కింద కూర్చున్నావు అంటే హెల్త్ బాగలేదు కదా అందుకు. మరేం పర్వాలేదండి, మీరు మరీ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు నా విషయంలో. ఎందుకుండదు, నా భయం నాకుంటుంది కదా అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగారు. కార్తీక్ భుజంపై తలని వాల్చింది. నచ్చిందా మన ఇల్లు అన్నాడు. నచ్చిందండి. ఎందుకు నచ్చదు? అంతా నీకు నచ్చిన విధంగా ఉంది కదా. రేపు చేపల ఎక్వేరియం తీసుకుని వస్తాను, ఇక్కడ పెట్టుకో బాగుంటుంది. ఆమె మైండ్ డైవర్ట్ అవుతుందని అన్నాడు. సరే అండి అంది. ఎల్లుండు అత్తమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను. కనీసం నెలైనా రెస్ట్ తీసుకో. అమ్మమ్మ ఉంది కదా, నన్ను చూసుకుంటుంది. ఏమంటావు? లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇంటికి వెళ్ళిన 2 రోజులకి మించి ఎక్కువ ఉండబుద్ధి కావడం లేదు. అందుకే ఇక్కడే ఉంటాను. మీరు నా పక్కన ఉంటేనే నేను బాగుంటాను అని కార్తీక్ భుజంపై తలని వాల్చింది. ఇంతలో రవి దగ్గర నుంచి ఫోన్ రావడంతో, ఒక్క నిమిషం సమీర, బావ కాల్ చేస్తున్నాడు. మాట్లాడండి అని సరిగా కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేశాడు కార్తీక్. హలో బావా, వెళ్ళారా? జాగ్రత్తగా ఇంటికి అన్నాడు. వచ్చాం కార్తీక్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి బావా అన్నాడు కార్తీక్. జరిగిందంతా చెప్పాడు రవి. అంతా విన్న కార్తీక్ షాక్ అయ్యాడు. ఏంటి బావా నువ్వనేది? అవును కార్తీక్, మీ అమ్మగారైతే మునిపట్లా లేరు అంటూ మాట్లాడాడు. ఏమైంది కార్తీక్ అని సైగ చేసి అడిగింది సమీర. ఏం లేదు, ఒక్క నిమిషం అంటూ పక్కకొచ్చి, అంత జరిగినా మా అక్కకి బుద్ధి రాలేదా బావా? అలా అంటున్నానని తప్పుగా అనుకోకు కార్తీక్. ఏది ఏమైనా మీ అమ్మగారు మనసు మార్చడం ఎవ్వరి వల్ల కాదు, చివరికి మీ నాన్నగారి వల్ల కూడా అవ్వదు. కానీ మీ అక్క కాపురం నాశనం అయ్యేది మాత్రం అత్తమ్మ వల్లే. నా స్థానంలో మరొకరుంటేనా కుటుంబాన్ని పెద్దల వరకు తీసుకుని వెళ్తారు, కానీ నేను అలా చేయను. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. మీ ముఖం చూస్తే మీ అక్కని ఏమీ అనటం లేదు. 11 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ భరిస్తున్నాను. సహనం ఉంది కదా అని హద్దులు దాటమే కాదు. మా అమ్మ మంచిది కాబట్టి ఊరుకుంది. అదే మా అమ్మ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే కోడల్ని మాటలతో చిత్రవద చేస్తారు. నాకు తెలిసి నా సంసారం ఇప్పుడు పెద్దల వరకు వెళ్తుంది. చెప్పాల్సింది నీకు చెప్పాను. మాలో ఏమన్నా తప్పుంటే మీరే చెప్పండి అన్నాడు రవి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? నాకు తెలీదా నువ్వు అత్తమ్మ ఎలాంటి వాళ్ళు? నువ్వు మంచివాడివి కాబట్టి అలా మాట్లాడవు, లేదంటే కథ వేరేగా ఉండేది. ఈ విషయంలో నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను మాట్లాడను బావా, ఎందుకంటే తప్పు మాది కాబట్టి. నువ్వేం చేయాలనుకుంటున్నా చెయ్యి బావా అన్నాడు. సరే కార్తీక్, ఎలా ఉంది మా చెల్లి? బాగానే ఉంది బావా. సరే జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. కొత్త ప్లేస్ కదా, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సరే బావా అని రవితో అరగంట వరకు మాట్లాడి ఫోన్ కట్ చేసి తల పట్టుకున్నాడు. ఏమైంది కార్తీక్? ఏం లేదు సమీర అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా విన్న సమీరాకి మైండ్ పనిచేయలేదు. ఏంటండి వదిన అలా చేయటం ఏంటి? అయినా పిల్లనిచ్చాం కదా అని అలాంటి మాటలు ఎందుకండి మాట్లాడడం? అయినా అలాంటి అధికారం వాళ్ళ మీద మనం చూపించడం కరెక్ట్ కాదు. అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు. పోనీ సరిగా చూసుకోకుండా అంటే వదిన్ని ఎంత బాగా చూసుకుంటాడో మీకు తెలుసు. మీ అమ్మగారు ఇప్పుడు మామయ్యకి లేనిపోని మాటలు చెప్పి అగ్గిలో ఆజ్యం పోస్తుంది. ముందు మీరు మామయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. మామయ్య గారు కూడా తెలియాలి కదా 2 వైపులా మాటలు ఎలా వచ్చాయో. సరే సరికదా అని నరేష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఏంట్రా నువ్వనేది? అవునాన్న. సరేరా, ఇంటికి వెళ్ళాక నేను మాట్లాడతాను. బయటికి వచ్చాను, ఉంటాను. సరే నాన్న అని కార్తీక్ ఫోన్ కట్ చేయగానే నరేష్ గారు బాధగా ముందుకు నడుస్తూ,
అసలు ఈ సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుంది? కూతురు కాపురాన్ని ఏం చేస్తుందో ఏంటో అనుకుని ఇంటికొచ్చి కాలు కడుక్కొని లోపలికి వచ్చారు. సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతుంది సునీత. తండ్రిని చూడగానే చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి నాన్న అంటూ బాధగా చూస్తుంది. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఏమీ తెలియనట్టు అడిగారు సోఫాలో కూర్చొని. వచ్చి గంట పైనే అవుతుంది నాన్న. ఏమైందమ్మా అలా ఉన్నావు? నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ పాఠం మొదలు పెడుతుంటే సునీత మధ్యలో సుమిత్ర రూమ్ నుంచి బయటకు వస్తూ ఎందుకే మీ నాన్నకి చెబుతావు? చెప్పిన ఆయన ఏం చేస్తారు? నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా అంటూ ముందుకొచ్చింది. మాట్లాడలేదు నరేష్ గారు. ఏంటని మాట్లాడడం లేదు? నువ్వే కదా అంటున్నావు నేనేం చేస్తానని. నేను లేకుండా నా కొడుకు కూతురు ఒక ఇంటి వాళ్ళు అయ్యారా? సూటిగా అడిగాడు. నేను అలా అనలేదు. అసలు సునీతని ఆ రవి ఏం చేశాడో తెలుసా? కోపంగా అంది. చేశాడు రవి కాదు అల్లుడు అను. తను మన ఇంటి అల్లుడు. ఎంత కోపం ఉన్నా గౌరవం అనేది మర్చిపోకు. గౌరవం ఇచ్చి రవి బాబు అనో లేదంటే అల్లుడు గారనో పిలు. అర్థమైందా? తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసింది సునీత. మర్యాద ఎందుకు ఇవ్వను? ఇస్తాను. రవి బాబు ఏం చేశాడో తెలుసా? పిల్లతో కాపురం చేయను అంటున్నాడు అని 4 మాటలు ఎక్కువ వేసి కాస్త పొగ వేసి చెప్పింది. అంతా విన్న నరేష్ గారు ఏం మాట్లాడలేదు. చూడండి, కడుపుతో ఉన్న అమ్మాయిని ఇలా నేనా చూసుకునేది? సుమిత్ర, ఏంటండి? ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు, తల పగిలిపోతుంది అన్నారు. తెస్తానండి అని కాఫీ తెచ్చిచ్చింది. కాస్త కాఫీ తాగని నేను మాట్లాడతాను అని కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి సునీత, రవి నిన్ను ఎప్పుడైనా కోపంగా చేయి చేసుకున్నాడా? లేదు నాన్న అంది. మీ అమ్మ మాటలు విని అక్కడ గొడవ పెట్టుకొని వచ్చావు అవునా? అవును నాన్న, నాకంటే ఎక్కువ వాళ్ళ అమ్మే ముఖ్యమంట. ఆ మాటకి నాకు కోపం వచ్చింది నాన్న, అందుకే వచ్చేసాను. భార్య బిడ్డ కావలిస్తే తనే వస్తాడు, లేకపోతే లేదు అంది. ఒకవేళ రవి రాకపోతే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావా? హా నాన్న, అయినా మనకేం తక్కువ? డబ్బుకి లోటు లేదు, తిండికి లోటు లేదు, దర్జాగా నా పుట్టింట్లో కూర్చొని తినొచ్చు అంది. మీ అమ్మ మాటలు విని కట్టుకున్న భర్తని వదిలేసి వచ్చావు అంటే అక్కడ రవి నిన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తావు? ఎందుకు అలా చేస్తారండి? అలా చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? అమ్మాయి జీవితం నాశనం చేస్తూ ఊరుకునేది లేదు అంది సుమిత్ర. నువ్వు మధ్యలో మాట్లాడకు సుమిత్ర. నేనెందుకు మాట్లాడకూడదు అని ఎదిరించింది. ఓపిక నశించి నరేష్ గారు కోపంగా సుమిత్ర చెంపపై కొట్టారు. ఏవండి, చంపేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడావంటే. కార్తిక్ వేరే కాపురం పెట్టారని ఇప్పుడు కూతుర్ని వేరే కాపురం పెట్టమంటున్నావా? ఆయన మాటల్లో ఎక్కలేని గంభీరం చోటు చేసుకుంది. మీ అమ్మకంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందమ్మా తల్లి? తల్లి మాటలు విని కట్టుకున్న వాడిని వదిలేసి వచ్చింది కాకుండా నీకు సిగ్గు లేకుండా పుట్టింట్లో ఉంటానంటున్నావు. మతుండే మాట్లాడుతున్నావా? కోపంగా సునీతపై అరిచారు. నాన్న ఆపింకా అంటూ సునీత చేతిని పట్టుకున్నారు. షాక్గా చూసింది సుమిత్ర. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.